ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారిక గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసిన తమిళుడైన శంకరంబాడి సుందరాచారిని పూజించుకున్నాం. అమరావతి గీతం తెలంగాణ వాసి సుద్దాల అశోక్ తేజ రాస్తే సన్మానించాం. తెలంగాణ బ్రాండ్ కాళేశ్వరం అని కేసీఆర్ చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి. దాని ఓపెనింగ్ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు ఏపీకి చెందిన కీరవాణి సంగీతం సమకూర్చడంలో తప్పేంటి? తెలంగాణ భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో ఆంతర్యమేంటి? బీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు మాత్రం తెలంగాణ పేరు చెప్పి పబ్బం గడుపుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అదే జరుగుతోంది. అందశ్రీ చుట్టూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిన వేళ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమైంది. ఉత్సవాలకు సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించి ఆ తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రత్యేక గీతంతో పాటు అధికారిక నూతన చిహ్నాన్ని ఆవిష్కరించాలని తలపెట్టారు. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి బాణి కట్టమని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించారు. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జై జయ హే తెలంగాణ పాటను కంపోజ్ చేసేందుకు తెలంగాణ సంగీత దర్శకులు ఎవరూ లేరా అని ప్రశ్నిస్తూ లేఖ రాసింది. ఈ పాట తెలంగాణ ఆత్మ గౌరవం అన్న టీసీఎంఏ కీరవాణి మ్యూజిక్ చేయటం తమతో పాటు తెలంగాణ ప్రజలను అవమానపరచటమేనని అభ్యంతరం తెలిపింది. మరోవైపు తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. అందశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడిచాక గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడే అవసరం వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ చేశారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమన్న ఆయన కీరవాణి స్వరకల్పన చేయటానికి నాటు పాట కాదని ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ చిట్చాట్ లో స్పందించారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి ఇచ్చామని సీఎం చెప్పారు. అందశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని, ఏ సంగీత దర్శకుడిని పెట్టి చేయాలనేది తన పని కాదని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రేవంత్ సర్కార్ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పాలనకు గుర్తులని, వాటిని తొలగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చిహ్నం రూపకల్పన బాధ్యతను నిజామాబాద్ వ్యక్తికి అప్పగించారు. తెలంగాణతో పాటు దేశాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతల్ల నేర అంగీకార వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు, ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు విపక్ష నేతలు, మీడియా అధిపతులు, జర్నలిస్టులు, ఉద్యమకారుల ఫోన్లను ఎవరెవరివి ట్యాప్ చేసింది పోసగుచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రికార్డు చేశారు. ఇది బీఆర్ఎస్ కు చాలా డ్యామేజీ వార్త. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వరుస అపజయాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ కు ఈ వార్తలు మరింత భయపెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశాన్ని వీలైనంత వరకు జనం దృష్టి మరల్చేందుకే అందశ్రీ వివాదాన్ని రాజేసినట్టు తెలుస్తోంది. కొంతమంది తమ అనుకూల వ్యక్తుల ద్వారా దీనిపై ట్రోల్స్, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవ సమస్యగా చిత్రీకరించే కుట్రకు తెరలేపినట్లు సమాచారం. ఓట్ల రాజకీయంలో భాగంగా బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు అందశ్రీ పాట వివాదాన్ని తెలివిగా మార్కెట్లోకి తెచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అటు అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు చావు దెబ్బ కొట్టబోతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కడానికి బీఆర్ఎస్ కు ఉన్న ఒకే ఒక అవకాశం సెంటిమెంట్. తెలివిగా దీన్నే బీఆర్ఎస్ వాడుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మేధావులు బీఆర్ఎస్ కు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.
తెలంగాణ తిరుమల అని కేసీఆర్ చెప్పిన యాదగిరిగుట్టకి ఆర్కిటెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆనంద్ సాయి. అది నైపుణ్యం బేస్ చేసుకుని ఆనంద్ సాయికి ఇచ్చామన్నారు. తెలంగాణ స్వామీజీగా కేసీఆర్ ప్రాజెక్ట్ చేసింది ఆంధ్రాకు చెందిన చిన్న జీఆర్ స్వామినే. ఆఖరికి జీఆర్ కి సాష్టాంగ ప్రమాణాలు చేసింది కూడా కేసీఆరే. గోదావరి జిల్లాలకు చెందిన చిన్న జీఆర్ ను తీసుకువచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన నాడు తప్పు కనిపించలేదా అన్న వాదన వినిపిస్తోంది. మరప్పుడు ఆంధ్రోళ్ల పెత్తనవేంది అన్న మాట రాలేదే? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో బతుకమ్మ పాటకు తమిళనాడుకు చెందిన వ్యక్తి ఏఆర్ రెహమాన్ సంగీతం చేయొచ్చు. కేరళకు చెందిన గౌతమ్ మీనన్ దర్శకత్వం చేయొచ్చు. పరభాషా నటులంతా నటించొచ్చు. తెలంగాణ జాగృతి స్వయంగా నిర్మించొచ్చు. కానీ మన తెలుగు తెలంగాణ పాటకు మన తెలుగోడు కీరవాణి మాత్రం సంగీతం చేయొద్దు. ఏమిటో ఈ విచిత్రం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బ్రాండ్ కాళేశ్వరం అని కేసీఆర్ చెప్పుకునే 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి. బ్యారేజ్ సైట్ దగ్గర సాలువాలు కప్పి కృష్ణారెడ్డిని సన్మానించినప్పుడు తప్పు కనిపించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో ఆంధ్రాకు పోయి మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసు తిని కృష్ణా నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానన్నప్పుడు కేసీఆర్ కు తప్పు కనిపించలేదా? తెలంగాణ భవన్ కట్టే కాంట్రాక్టును శ్రీకాకుళం మేస్త్రీలకు ఇవ్వటం తప్పు కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆంధ్రాకు చెందిన రైతులను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని రోజుల తరబడి వాళ్లతో వ్యవసాయం ఎలా చేయాలనే చర్చలు పెట్టినప్పుడు కేసీఆర్ కు తప్పు అనిపించలేదా? తెలంగాణ సాధన కోసం ఒంటికి నిప్పంటించుకున్న కుటుంబాలకు సెంటు భూమి ఇవ్వలేదు. కానీ విశాఖకు చెందిన ఓ స్వామీజీకి హైదరాబాద్ లో రూపాయికి ఎకరం భూమి ధారాదత్తం చేయటం తప్పుగా కనిపించలేదా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్రజలు అత్యాశపరులని, ఆలోచన లేనివారని, ఆంధ్ర ప్రజలు తెలివైనవారు కాబట్టే జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ కు పట్టం కట్టారని టీవీ చర్చల్లో మాట్లాడినప్పుడు ఆత్మ గౌరవం దెబ్బతినలేదా అని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. కానీ భారతదేశ కీర్తిని ప్రపంచ వేదికపై సగర్వంగా ఎగురవేసి ఆస్కార్ అవార్డు సాధించి తెలుగు జాతి కీర్తి పతాకం ఎగురవేసిన కీరవాణి రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చుతుంటే అది తప్పెలా అవుతుంది? కీరవాణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు, చెన్నైలో పెరిగారు. గత 40 ఏళ్లుగా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. కళలకు హద్దులు సరిహద్దులు లేవంటారు. బుద్ధులు సంకుచితం అయినప్పుడు హద్దులు పుట్టుకొస్తాయి. తెలంగాణ గీతం రాసినవాడు నికార్సైన తెలంగాణ బిడ్డ. ఆయనకు 10 ఏళ్లు కనీస గుర్తింపు లేదు. ఇప్పుడు ఏదో ఒక పాటను చేయించమని సీఎం చెబితే ఆయన కీరవాణికి ట్యూన్ చేయమంటే ఏడుపులెందుకు? ప్రపంచంలో మరెక్కడా లేని ముద్రలు తెలంగాణలో వేసుడేంది అన్నది ఇప్పుడు ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రోళ్లు అనే మాట రాకూడదు. అదే వేరే వారు అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకునే నిర్ణయంలో ఆంధ్రోళ్లు అంటూ దరిద్రపు గొట్టు వాదనను ఎలా తీసుకొస్తారు? తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీల్ని కట్టే పనిలో ఆస్కార్ విజేత కీరవాణి తన వంతు సహకారాన్ని అందించడం తప్పే అయితే, అదే కీరవాణికి ఆస్కార్ వచ్చినప్పుడు యావత్ తెలంగాణ పులకరించిపోయిన విషయాన్ని మర్చిపోతున్నారా? ఆంధ్రోడికి ఆస్కార్ రావటం ఏమిటని అంటే ఎలా ఉంటుంది? ఈ లెక్కను చూస్తే కీరవాణి బాణీ కట్టిన నాటు పాటను ఆయన కుమారుడు కాలభైరవతో కలిసి పాడింది హైదరాబాద్ కుర్రోడు రాహుల్ సిప్లిగంజ్. ఆ గాయకుడికి ప్రపంచ వేదిక మీద గుర్తింపు లభించింది. ఆ పాటను రాసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన చంద్రబోస్ చరిత్ర క్రియేట్ చేసిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఎందుకు మర్చిపోతున్నారు? తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నినాదం విడిపోయి కలిసి ఉందామని. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా తెలుగు వారంతా ఒకటేనని నినదించిన తెలంగాణ ఉద్యమ సారం మీదే చిమ్మే విషం దేనికి నిదర్శనం? తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజల మధ్య ఎలాంటి అమరికలు లేకుండా సాగుతున్నప్పుడు రాజకీయ కోణంలో ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచేలా చేస్తున్న ప్రయత్నాలు దేనికి సంకేతం? ఇవన్నీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లకు కూడా ఆంధ్రోళ్ల పెత్తనం ఏమిటంటూ ఈ విషం చిమ్మటం దేనికి నిదర్శనం? అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్లు చేస్తే వ్యభిచారమా?